ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి అసలు గుర్తింపు ఏమి ఉండట్లేదండి ఎందుకో గానీ. అందరూ కాదులెండి, కొందరు మాత్రమే అలా చూస్తారు. అందరూ అలా ఆలోచించరు. కానీ ఒకటైతే నిజమండి. ఇంట్లో ఉన్నారు, ఏం చేయట్లేదు అనుకుంటే అది వాళ్ళ అవివేకమేనండి. ఇంట్లో ఉంటే పొద్దుగూకులు పని ఉంటదండి. ఖాళీగా ఏం కూర్చోరండి. పని చేసినోళ్ళు చేసినట్టే ఉంటారు. అనుకుంటారు ఇంట్లోనే గదా! ఆమె ఏం చేస్తుంది? ఏం చేయదు, ఆమెకేం పనా పాటా? తిని కూర్చుంటది అని అనుకుంటారు. కానీ తిని కూర్చునేంత ఉండదండి. చేసుకుంటేనే ఉండాలి. చేసుకుంటేనే జరిగిద్దనమాట. ఏం చేయకుండా కూర్చుంటే ఏమీ జరగదు. సర్లేండి అదంతా ఇప్పుడు ఎందుకు గానీ, మనము నిత్యం వాడుకునేటువంటి కుక్కర్లు కానీ, మిక్సీలు కానీ చిన్న చిన్న రిపేర్లు వస్తూనే ఉంటాయండి. ఇంతకుముందు చూయించాను చూడండి కుక్కర్‌ది. అది కాడైతే లూజ్ అయిపోయిందండి. ఆ నట్టు బిగించడం వల్ల అది సెట్ అయిపోయిందండి. మనం లూజ్ ఉన్నప్పుడు పట్టించుకున్నట్లయితే అది అలా అలా నట్టు ఊడిపోతది. ఎప్పుడొకప్పుడు ఆ నట్టు చిక్కదు. అది మళ్ళీ మనం రిపేర్‌కి తీసుకెళ్ళాలి, చేపించుకోవాలి, రావాలి. అలా లేకుండా కొంచెం లూజ్‌గా ఉన్నప్పుడే అలా ఫిట్ చేసుకొని పెట్టుకున్నట్లయితే మళ్ళీ మనకి పని ఉండదండి. ఈరోజైతే నేను పూరి కూర చేస్తున్నానండి. చూడండి, మనం రుద్దుకోవడానికి ప్లేట్ అయితే లేనట్లయితే అప్పుడప్పుడు ఇలా కూడా రుద్దుకోవచ్చు. ఒక ప్లేట్ బోర్లించుకొని దాని మీద పిండేసుకొని అలా కూడా రుద్దుకోవచ్చండి. ఈరోజు మేమైతే పూరి చేసుకున్నామండి ఉదయాన్నే టిఫిన్‌కి. మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. పూరి అయితే చేస్తున్నాను కానండి, అది చేయాలనే అనిపించట్లేదు. ఎందుకంటారేమో, మాకో చిన్న బాబుండండి. వాడు పొద్దుగూకులు నా చుట్టే తిరుగుతాడు. వాడు ఏది మీదేసుకుంటాడో, ఎక్కడ కింద పడతాడో, ఎలా ఉంటాడో అని భయమండి. అందుకు దాని మీద ఒక దృష్టయితే పెట్టి నేనైతే చేయలేకపోతున్నానండి. చూడండి, వంకర టింకర పూరీలనమాట. సరేలే ప్రస్తుతానికి ఎట్లోకట్లా చేసి పడేసి ముందు బాబుని తీసుకోవాలి అనే హడావిడిగా చేసి పడేస్తున్నా నేనైతే. మా బాబుకి 18 నెలలండి. పొద్దుగూకులు నిద్రపోడండి. నైట్ అయినా, పగలైనా నిద్రపోడు. నేను పక్కనుంటేనే నిద్రపోతాడు. అది నేను మేలుకొనున్నానని తెలిస్తే నా వైపే చూసుకుంటూ ఉంటాడు ఆట ఆడుకుంటూ. వాడు గాని నిద్రపోడండి. వాడు నిద్రపోవాలంటే ఏం చేయాలో చెప్పండి? ఒక సలహా ఇయ్యండి. పిల్లలు అనుకుంటాం కానండి, పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. చిన్న పిల్లల తల్లులున్నట్లయితే చాలా జాగ్రత్తగా చూసుకోండి. చిన్న వయసులో అయితే వాళ్ళు పాలు తాగుతారు, పడుకుంటారు. నడిచే వయసొచ్చిందంటేనా ఇంకంతే సంగతులండి. అనుక్షణం మనం వాళ్ళని కనిపెట్టుకునే ఉండాలి. లేదంటే ఎక్కడ ఏది మీదేసుకుంటారో, ఎక్కడ పడతారో, ఎక్కడ దెబ్బ తగిలిద్దో అనే భయంతోనే సగం సరిపోతది. మొన్నైతేనండి మా బాబు నాతో పాటు వస్తున్నాడు. సరేలే నేను అన్నం పెట్టుకొని వద్దామని వాడి చెయ్యి ఊరికట్లా వదిలానండి. ఇంకంతే బోర్ల పడ్డాడు. గడపకి వాడు తల గుద్దుకున్నాడండి. ఇంకంతే తల వాసుకొచ్చిందండి. ఇంకా ఆ రోజు నుంచి నాకు భయం లేసిందండి మా బాబుని చూస్తుంటే. ప్రతి క్షణం వాడు ఎక్కడ ఏం పడతాడో, ఏం మీదేసుకుంటాడో అనే ఇదితోనే వాడిని చూసుకోవాల్సొస్తుంది. చిన్నపిల్లలు ఉన్నట్లయితే మీరు కూడా నడిచే పిల్లలు ఉన్నట్టయితే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. ఎందుకంటే తెలిసి తెలియని వయసు కదండీ, చిన్నపిల్లలు కదా! అప్పుడప్పుడే నడుస్తారు కాబట్టి ఎక్కడ ఏం పడతాయి అన్నీ వాళ్ళకి తెలీదండి. చూసుకుంటూ చెప్తున్నట్లయితే బావుంటుందని నా ఉద్దేశం. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! లైక్ చేయొచ్చు కదా! చూడండి పూరీలైతే తయారైపోయాయి. ఈరోజు స్పెషల్స్ అండి మా ఇంట్లో ఉదయం పూట చేసుకున్న పూరీలు. మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.